అలాగే నా పేరు మైత్రి ఒకటి ఛానల్ కారణం చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లెక్కి సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ ఛానల్ పేరు ఏంటంటే, ఛానల్ పేరు అప్పుడే చెప్పను, ఎందుకంటే దానికి ఇంకా టైం ఉంది. అదొక పెద్ద ఛానల్, చాలా ఇంట్రెస్టింగ్ ఛానల్, చాలా ఎగ్జైటింగ్ ఛానల్ అది. దానికి సంబంధించి మీకు ఆల్రెడీ 2 హింట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఆ ఛానల్లో. కింద సెకండ్ హింట్ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఫస్ట్ హింట్ వీడియో కూడా చూడండి, ఆ ఛానల్లో ఉంటుంది. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మీకు ఎవ్రీ సండే మార్నింగ్ 10 AM దానికి సంబంధించి అప్డేట్స్ వస్తాయి. సో నెక్స్ట్ సండే థర్డ్ అప్డేట్ వస్తుంది, థర్డ్ హింట్ వస్తుంది. ఆ నెక్స్ట్ సండే మీకు దీని రివీలింగ్ అయితే ఉంటుంది, ఆ ఛానల్ దేని గురించి ఏంటి అనేది. ఖచ్చితంగా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది, చాలా బాగా ఇష్టపడతారు మీరు ఆ ఛానల్లో కాంటెంట్ని, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఉంచుకోండి. అండ్ ఆ 2 హింట్ వీడియోస్ చూసి అది ఏ ఛానల్లో గెస్ చేయడానికి అయితే ట్రై చేయండి, దేని రిలేటెడ్ ఛానల్లో గెస్ చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఒక 15 రోజులు మాత్రమే ఉంది డ్రాగన్ గ్లిమ్స్ రావడానికి. అండ్ గ్లిమ్స్తో పాటుగా మనకి టైటిల్ కూడా కంప్లీట్ క్లారిటీ వస్తుంది. లైక్ ఎన్టీఆర్స్ డ్రాగన్ అనా లేదంటే నీల్స్ డ్రాగన్ అనా, ఏమో వాట్ ఎవర్ దే ఆర్ ప్లానింగ్, మనకైతే క్లారిటీ లేదు. మోస్ట్లీ ఎన్టీఆర్స్ డ్రాగన్ అనే పెట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి నాకైతే మాత్రం. సో చాలా అంటే చాలా ఈగర్లీ వెయిటింగ్ అసలు ఆ గ్లిమ్స్ కోసం. అసలు 15 days ఎలా గడుస్తాయి అన్నట్టుంది, ఎందుకంటే వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యూజ్లీ యాంటిసిపేటెడ్ సినిమా అది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గట్టిగా మాట్లాడుకుంటే. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దానికి. ఆ సినిమాకి విపరీతంగా హైప్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అన్ని ఎలిమెంట్స్ కనుక పర్ఫెక్ట్ ప్లేస్లో కుదిరినట్టయితే ఫస్ట్ పార్ట్కి అది 1000 కోట్ల పైన కలెక్ట్ చేసి, సెకండ్ పార్ట్కి 1600-1700 కోట్లు కలెక్ట్ చేసి, ఏమో ఇంకెక్కువే కొట్టచ్చు కూడా, ఇంకెక్కువే కొట్టడానికి కూడా ఛాన్సులు ఉన్న సినిమా ఇది. ఆ 1600-1700 మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ కొట్టగలిగే క్యాపబిలిటీ ఉన్న కైండ్ ఆఫ్ సినిమా ఇది. అండ్ వన్స్ సినిమా రిలీజ్ అయితే మటుకు ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఏ రకంగా స్ప్రెడ్ అవుతుందంటే ఆ రకంగా స్ప్రెడ్ అవుతుందన్న ఫీలింగ్ కూడా చాలా అంటే చాలా గట్టిగా ఉంది. చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్లో ఉంది మొత్తం అంతా కూడా. ఈ హై ఏదైతే ఆ సినిమాకి సంబంధించిన కాంటెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూసే దాంట్లో ఒక హై ఉంటుంది కదా, అది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లిమ్స్ ఎందుకంత హైప్డ్ ఉంది అంటే, ఇండియాలోని మోస్ట్ హైప్డ్ గ్లిమ్స్ అది పక్కాగా ఇప్పుడు కమింగ్ రాబోతున్న గ్లిమ్సెస్లో. దట్ ఈస్ క్లియర్. ఎందుకు అంత హైప్ ఉంది అనే దాని గురించి కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్టీఆర్ గారి ఫ్యాక్టర్. ఎన్టీఆర్ గారు బేసిక్గా ఆఫ్టర్ RRR ఆయన కూడా పాన్ ఇండియన్ స్కేల్ మీద చాలా గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ దేవరా కూడా కొంచెం బెటర్ రిజల్టే ఇచ్చింది, డీసెంట్ రిజల్టే, అది కూడా అదేం బ్యాడ్ రిజల్ట్ అయితే కాదు హిందీలో కూడా. అండ్ అట్ ద సేమ్ టైమ్ వార్ 2 ఎన్టీఆర్ గారికి హిందీలో కొంతవరకు ఆడియన్స్ని క్రియేట్ చేసింది. అంటే ఎన్టీఆర్ గారి గురించి ఇంకా బాగా తెలిసేలా చేసింది. లైక్ రీమేక్ మూవీస్ని అంటే డబ్బింగ్ మూవీస్ని చూసే వాళ్ళకి కాకుండా స్ట్రైట్ హిందీ ఆడియన్స్ కొంతమంది ఉంటారు, సో వాళ్ళకి పరిచయం అయ్యేలా చేసింది. సో ఒక సాలిడ్ ఇంపాక్ట్ అయితే పడింది. సో నెక్స్ట్ ఆయన ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్తో చేస్తున్నారు ఆయన డెఫినెట్గా, ఎందుకంటే KGF, సలార్ ఇవన్నీ కూడా పాన్ ఇండియన్ సినిమాలు. అండ్ ఇప్పుడు ఆయన డ్రాగన్ తీస్తున్నారు ఆయన. సో ఆ పాన్ ఇండియన్ ఇంపాక్ట్, పాన్ ఇండియన్ పుల్ ఉంటుంది. అండ్ దానికి తగ్గట్టుగా ఎన్టీఆర్ గారు కాన్స్టెంట్గా మనకి ఆ చేంజ్ ఓవర్స్లో కనబడుతున్నారు. అంటే దీనికోసం 2 లుక్స్ అయితే ఆయన చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్లో ఒక లుక్ ఉంటుంది, సెకండ్ పార్ట్లో ఒక లుక్ ఉంటుంది అన్న ఒక పాయింట్ అయితే ఉంది. బట్ ఫస్ట్ పార్ట్లోనే సెకండ్ లుక్ కూడా కొంతవరకు కనబడుతుంది. బట్ ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్రీన్ ప్లే ఏమైనా ఉండే ఛాన్స్ ఉందన్న పాయింట్ అయితే ఉందన్నమాట. అంటే ఈ సెకండ్ పార్ట్కి సంబంధించిన కొన్ని షార్ట్స్ కూడా ముందే మనకు కనబడుతూ ఉంటాయి, కొన్ని సీన్స్. బట్ మళ్ళీ ఫస్ట్ పార్ట్కి సంబంధించిన సీన్స్ మెయిన్గా కనబడుతూ ఉంటాయి. సో అలా ఉండే ఛాన్స్ ఉందన్న పాయింట్ అయితే ఉంది. సో ఒకవేళ ఇదే కనుక జరిగినట్టయితే ఇంకా మంచి ప్రజెంటేషన్ ఉంటుంది ఎన్టీఆర్ గారి పరంగా. 2 లుక్స్ కనబడతాయి మనకి. సో చాలా అంటే చాలా హెవీగా ఇంపాక్ట్ ఉంటుంది ఎన్టీఆర్ గారికి ఈ సినిమా. అండ్ ఈ సినిమా మీద ఎన్టీఆర్ గారికి 2 ఇంపాక్ట్ ఉంటాయి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు బేసిక్గా పాన్ ఇండియన్ పుల్ కోసం చాలా గట్టిగా ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో ఆ ఎఫర్ట్స్లో భాగమే ఈ సినిమా. అండ్ చాలా అంటే చాలా గట్టిగా కొట్టే అవకాశాలు అందుకే అంత గట్టిగా ఉన్నాయి. అండ్ ఎన్టీఆర్ గారు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే చేశారో, ఈ మేక్ ఓవర్ ఏదైతే చేశారో డిఫరెంట్గా, దానివల్ల కూడా చాలా అంటే చాలా పీక్ హైప్ అయితే బిల్డ్ అయింది సినిమాకి. సో అదే ఆ గ్లిమ్స్ మీద కూడా హైప్ బీభత్సంగా వచ్చేలా చేస్తుంది అనమాట. అదొకటి. తర్వాత ఎన్టీఆర్ గారు అండ్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్, వీళ్ళిద్దరి కాంబినేషన్ బేసిక్గా చాలా పవర్ఫుల్ ఉంటుంది అన్న ఫీల్ ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్న పేరు ఉంది.
అండ్ ప్రశాంత్ నీల్ గారు బేసిక్గా తీసేవే అవుట్ రైట్ మాస్ సినిమాలు, మాస్ యాక్షన్ సినిమాలు ఆయన తీసేవన్నీ కూడా. అండ్ చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటాయి సినిమాలు అన్నీ కూడా. అండ్ ఎంత స్టైలిష్గా, ఎంత ఏమంటారు మాసీగా ఉంటాయంటే ఈవెన్ వాటిని ఇంకెవరు మళ్ళీ రెప్లికేట్ చేయలేరు. వాళ్ళు మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేద్దామన్నా కూడా అవ్వని పని. చాలా ట్రై చేశారు. కేజీఎఫ్ని రెప్లికేట్ చేయడానికి చాలా సినిమాలు ట్రై చేసాయి. ఇప్పుడు అందులో కబ్జా కూడా ఒకటి. ఆ కబ్జాని రీప్లికేట్ చేయడానికి మార్టిన్ ట్రై చేసింది, అది వేరే విషయం. సో ఇలాగా చాలా ట్రై చేస్తారు కానీ ఏది వర్కౌట్ కాదు. సో అదొక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు ఆయన. ఆ స్టాండర్డ్ అనేది ఎన్టీఆర్ గారికి పడితే ఎలా ఉంటుంది అనేది ఇంకా అసలు మైండ్ బ్లోయింగ్ థాట్స్ అవన్నీ కూడా. సో ఊహలకు అందని కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఇది. సో అందుకే ఆ కాంబినేషన్ కూడా విపరీతంగా హైప్ ఇస్తుంది. సో అందుకని ఆ గ్లిమ్స్ మీద కూడా అంతే హైప్ అయితే బిల్డ్ అవుతుంది. సో ఆ మాస్ సీన్స్ ఆ గ్లిమ్స్లో కూడా కనపడాలి అనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది కదా. సో దాని కారణంగా కూడా గ్లిమ్స్ మీద పీక్స్ హైప్ అయితే ఉందో. అది ప్రశాంత్ నీల్ గారి ఫ్యాక్టర్ ఎలాగో ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ కేజీఎఫ్ అండ్ సలార్ అంటేనే ఆబ్వియస్లీ అదొక హ్యూజ్ ఎలివేషన్ అది. సో ఆయనకి తెర మీద కనబడకుండా తెర వెనుకుంటూనే పడే ఒక గ్రేటెస్ట్ ఎలివేషన్. లైక్ రాజమౌళి గారికి ఎలాగైతే ఎలివేషన్స్ ఉంటాయో, సందీప్ రెడ్డి వంగ గారికి ఎలాగైతే ఒక ఎలివేషన్స్ ఉంటాయో, సేమ్ అలాగే ప్రశాంత్ నీల్ గారికి కూడా ఇది ఒక కైండ్ ఆఫ్ ఎలివేషన్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా పెద్ద ఎలివేషన్ అని చెప్పొచ్చు. సో అలాంటి ఒక డైరెక్టర్ ఈ సినిమా తీస్తారంటే ఆబ్వియస్లీ ఆ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. తర్వాత మ్యూజిక్ పరంగా కూడా చాలా హెవీగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అంటే ఈ గ్లిమ్స్ మీద జనరల్గా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే, ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ గారివి 2 పాటలు మ్యూజిక్స్, AA22ది సాయి అభ్యంకర్ది మొన్న ఒకటి రిలీజ్ అయింది. అంతకుముందు AA22ది ఫస్ట్ లుక్ది తను 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 అని ఒకటి వస్తుంది. సో ఆ 2 కూడా నేషనల్గా ఇంటర్నేషనల్గా బీభత్సంగా వైరల్ అయ్యాయి. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా వైరల్ అయ్యాయి మొత్తం అన్నీ కూడా. సో ఇప్పుడు ఈ మ్యూజిక్స్ మీద కూడా చాలా హెవీగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కేజీఎఫ్ మ్యూజిక్లు ఏంటంటే ఇన్స్టెంట్ మెడిసిన్ లాగా అనమాట, ఇన్స్టెంట్గా ఎక్కేస్తుంటాయి. బట్ సలార్ మ్యూజిక్ అయితే ఇట్స్ లైక్ స్లో పాయిజన్. అసలు అలాగా మెల్లిగా 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 అది ఎక్కుతూ ఉంటే ఆ మ్యూజిక్ అదే కానీ, లేదంటే మొన్న థియేటర్లో ఎవరో స్టేడియంలో ఎవరో పాడారు క్లాసన్కి, అదొకటి. అంటే రకరకాల బీజిఎమ్స్ ఉంటాయి సలార్ బీజిఎమ్స్. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. అసలు ఆ బీజిఎమ్స్ అన్నీ కూడా పీక్ లెవెల్ బీజిఎమ్స్ ఉంటాయి. దీనికి ఏ బీజిఎమ్స్ ఇస్తారని వెయిటింగ్ గ్లిమ్స్కి. ఎందుకంటే ఆ బీజిఎం ఏదైతే ఉందో అది కూడా విపరీతంగా ఎక్కాల్సి ఉంటుంది పీపుల్కి. నేషనల్గా కావచ్చు, ఇంటర్నేషనల్గా కావచ్చు, ఎక్కాల్సి ఉంటుంది. సో దాని మీద కూడా గట్టిగా ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ అవైతే ఉంటాయి. సో బీజిఎం మీద కూడా పీక్ హైప్స్ ఉన్నాయి రవి బస్రూర్ బీజిఎం మీద. అండ్ రవి బస్రూర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటేనే పీక్ కాంబినేషన్ అది. సో అందుకనే చాలా అంటే చాలా గట్టిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో బీజిఎం పరంగా కూడా. అండ్ ఇంకొకటి స్టోరీ పరంగా అంటే ప్రశాంత్ నీల్ గారు డ్రీమ్ ప్రాజెక్ట్ అని 20 yearsగా రాస్తున్న కథ అని ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు ఆయన. అండ్ అట్ ద సేమ్ టైం యూనో ఈ సినిమా కూడా చాలా అంటే చాలా పెద్ద స్కేల్లో ఉండబోతోంది. లైక్ హాలీవుడ్ స్టైల్లో ఉండబోతోంది, హాలీవుడ్ స్కేల్లో ఉండబోతోంది అని చెప్పి కూడా ఆల్రెడీ చాలామంది ప్రొడ్యూసర్స్, అంటే మైత్రి ప్రొడ్యూసర్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో ఈ సినిమా యొక్క స్టోరీ ఏంటి, ఆ ప్లాట్ ఏంటి, ఆ బేసిక్ డీటెయిల్స్ ఏంటి, అవి చూడడానికి ఈగర్లీ వెయిటింగ్ అబ్బా. సలార్ టీజర్ నాకు ఇప్పటికీ గుర్తు. అది అంటే దాంట్లో ఏం డీటెయిల్ ఏం రివీల్ చేయలే. లయన్స్, టైగర్, చీతా, ఎలిఫెంట్, వెరీ డేంజరస్ బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్ అని చెప్పి వస్తుంది. సో ఆ తర్వాత అన్ని షార్ట్స్ వెళ్తుంటాయి, కట్ షార్ట్స్ అన్నీ కూడా. సో లాస్ట్కి ఇట్లా చెయ్యిట్లుండి వస్తుంది. అది అసలు పీక్ ఎలివేషన్. అది పర్సన్ ఫేస్ కూడా రివీల్ చేయలే ప్రభాస్ గారిది, కానీ పీక్ ఎలివేషన్ పడింది అక్కడ. సో ఈ గ్లిమ్స్కి కూడా అలాగే ఏదైనా ప్లాన్ చేస్తారేమో అని నా ఫీలింగ్. స్టోరీ ఏమి రివీల్ చేయరు మోస్ట్లీ. బట్ ఈ సినిమా స్టోరీ గురించి తెలుసుకోవాలని మటుకు చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది. కొంచెం ఎక్సైట్మెంట్ అయితే కాదు, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. పీక్ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్తో ఉన్నా నేనైతే ఈ సినిమా స్టోరీ ఏంటో తెలుసుకోవడం కోసం. సో అది గ్లిమ్స్లో రివీల్ కాదని నాకు తెలుసు, బట్ అయినా కూడా వెయిటింగ్. అండ్ ఆ స్టోరీ పాయింట్ కూడా, ఆస్పెక్ట్ కూడా గ్లిమ్స్కి ఇంత హైప్ రావడానికి ఒక రీజన్ అయింది అని చెప్తున్నాను నేను. అది నా పాయింట్. సో అలాగా ఓవరాల్గా చాలా అంటే చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి ఈ సినిమా పట్ల, డ్రాగన్కి. బట్ ఎనీహౌ వన్స్ రిలీజ్ అయితే మటుకు ఎవ్రీథింగ్ విల్ బి ఫెంటాస్టిక్. అసలు అదైతే క్లియర్. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండేలాగా స్పష్టంగా అర్థమైపోతుంది. చాలా అంటే చాలా గ్రాండియర్గా, చాలా అంటే చాలా మాసీగా ఉండేలాగా స్పష్టంగా తెలుస్తోంది. ఏమో చూద్దాం. అంటే ఆయన బేసిక్గా
కేజీఎఫ్కి ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ అయిందో సలార్కి దానికంటే డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. సలార్ 2కి కేజీఎఫ్ 2కి డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, అది పక్కా. కానీ ఆయన కంటిన్యూగా తీయలేదు బికాస్ ఆఫ్ డేట్స్ ఇష్యూ అండ్ అదర్ థింగ్స్. అలా కాకుండా కంటిన్యూస్గా తీసుంటే మటుకు కోత చూద్దురు అసలు, నిజంగా చెప్తున్నా. అండ్ ఇప్పుడు డ్రాగన్ నాకు తెలిసి ఏమో చెప్పలేము, కేజీఎఫ్ సలార్ కంటే పెద్దగా ఉండొచ్చు ఆర్ ఈక్వల్గా ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ ఏది జరిగినా సరే ఇంపాక్ట్ అయితే మటుకు ఖచ్చితంగా చాలా అంటే చాలా సాలిడ్గా ఉంటుంది, అందులో అయితే మాత్రం ఎటువంటి డౌట్ లేదు. డ్రాగన్ ఊచకోతే ఇంకా ఫైర్, మొత్తం డ్రాగన్ నోట్లోంచి ఫైర్ వస్తుంటుంది, ఆ ఫైరే చూస్తారు రిలీజ్ అయిన తర్వాత మటుకు. సో గ్లిమ్స్కి కూడా ఖచ్చితంగా అదే జరుగుతుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. గ్లిమ్స్ మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి చూసిన అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మనం వీడియో నెక్స్ట్ వీడియో, బై బై.